హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. ముందుగా మీకు ఇంటర్నేషనల్ విమెన్స్ డే శుభాకాంక్షలు. ప్రతి ఒక్క మగవాడి జీవితం వెనకాల లేదా ప్రతి ఒక్క విజయం సాధించిన మహిళ వెనకాల కూడా ఎందరో మహిళల పాత్ర అనేటువంటిది ఉంటుంది. తల్లి రూపంలో, చెల్లి రూపంలో, భార్య రూపంలో, కూతురు రూపంలో మహిళల యొక్క అండ లేకుండా ఎవరు కూడా విజయం సాధించలేరు అనేటువంటిది వాస్తవం. అటువంటి వాళ్ళ యొక్క మహిళల యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటూ మనం గుర్తిస్తూ కీర్తిస్తూ ఇంటర్నేషనల్ విమెన్స్ డేని మనం జరుపుకుంటూ ఉంటాం. అంటే ఏదో ఈరోజు ఒక రోజు వచ్చింది, ఈరోజు మాత్రమే గుర్తిద్దాం, మిగతా రోజులలో పట్టించుకోకుండా ఉందాం అనేటువంటిది కాన్సెప్ట్ కాదు. సో ప్రతిరోజు వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ని మనం గుర్తిస్తూ వాళ్ళని గౌరవించడమే దీని యొక్క ఉద్దేశం. ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డే యొక్క అసలు కారణం ఏంటంటే ఇది. మరి ఈరోజు ఇంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఈ రోజున మహిళలకు సంబంధించి మహిళల గురించి చర్చించేటువంటి వొకాబులరీ అనేటువంటిది నేను తీసుకున్నాను. సో వీటికి సంబంధించినటువంటి నా ఎక్స్ప్లెనేషను, ఎగ్జాంపుల్స్ జాగ్రత్తగా వినండి, వాటి గురించి తెలుసుకోండి. మహిళలు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ వొకాబులరీ అన్నమాట ఇది. సో కాబట్టి మీరందరూ కూడా వీడియో చివరి వరకు చూసి కొత్త విషయాలు, కొత్త వొకాబులరీ మీలో చాలామంది వీటిని విని ఉండరు. సో అటువంటి ఈ వొకాబులరీ గురించి జాగ్రత్తగా తెలుసుకుందాం. ఫస్ట్ చూద్దాం మేట్రియార్కీ. మేట్రియార్కీ అంటే మాతృస్వామ్యం. సో మాతృస్వామ్యం అంటే ఇక్కడ లీడర్షిప్ అనేటువంటిది మహిళల చేతుల్లో ఉంటుంది. మనం ఎక్కడో చదివి వింటాం, ఇంతకుముందు రోజులు ఇలా ఉంటుందని విని వింటాం. ఇప్పటికి కూడా కొన్ని ట్రైబ్స్లో హెడ్ ఎవరంటే మహిళనే. సో అటువంటి మాతృస్వామ్యం అనేటువంటిది కొన్ని ఏరియాల్లో ఇప్పటికీ రన్ అవుతూ ఉంటుంది. అక్కడ మహిళలు చెప్పిందే వేదం, వాళ్ళే ఫ్యామిలీని నడిపిస్తూ ఉంటారు, ట్రైబుని నడిపిస్తూ ఉంటారు. అగైన్ వాళ్ళ తర్వాత వారసులు కూడా మహిళలే ఉంటారు. సో అటువంటి మాతృస్వామ్యం కలిగినటువంటి ఆ సొసైటీని మనము మేట్రియార్కీ అని అంటాం అనమాట. గుర్తుంచుకోండి, మేట్రియార్కీ. ఎగ్జాంపుల్ చూద్దాం. డ్యూరింగ్ ద కంట్రీస్ పీరియడ్ ఆఫ్ మేట్రియార్కీ మెనీ క్వీన్స్ సాట్ ఆన్ ద థ్రోన్స్. అంటే మాతృస్వామ్యం అంటే ఆడవాళ్ళ లీడర్షిప్గా ఉన్నటువంటి రోజుల్లో ఆ టైంలో చాలామంది మహిళలు రాణులుగా రాజ్యాలను పరిపాలించారు. సో వాళ్ళదే హవా అనమాట. బట్ అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉందా అంటే లేదు. ఎందుకంటే చట్టసభల్లో మహిళలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు అమలు చేయాలంటేనే నాలుగు తంటాలు పడుతూ ఉన్నారు. అది ఇంకా ఇంప్లిమెంట్ కావడానికి చాలా టైం పట్టేటట్టు ఉంది. నెక్స్ట్ సెకండ్ వర్డ్ చూద్దాం, ఫెమినిజం. ఏంటండి ఫెమినిజం అంటే? ఫెమినిజం అంటే స్త్రీవాదం. ఏంటి స్త్రీవాదం? స్త్రీలకు సంబంధించినటువంటి విషయాలు ప్రస్తావిస్తూ, వాళ్ళకు సంబంధించినటువంటి మాటలు చెప్తూ, వాళ్ళ యొక్క సాధికారత కోసం, వారి యొక్క ఈక్వాలిటీ కోసం కృషి చేస్తూ ఉండేటువంటి ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ఆ వాదం ఏదైతే ఉందో దాన్ని మనం ఫెమినిజం అంటాం. దానికోసం తోడ్పాటు పడేటువంటి వాళ్ళని ఫెమినిస్ట్స్ అంటారు. సో వీళ్ళు స్త్రీలకు సంబంధించినటువంటి విషయాలను చర్చిస్తూ ఉంటారు. ఓకే, సో ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. సో మెనీ పీపుల్ థింక్ ఫెమినిజం ఈజ్ ఎ డర్టీ వర్డ్. చాలామందికి ఫెమినిజం అంటే నచ్చదు. సో ఏంట్రా వీళ్ళు ఎప్పుడు కూడా లేడీస్ సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటారు అనేటువంటి మాట అనుకుంటూ ఉంటారు. సో ఇది ఒక డర్టీ వర్డ్ లాగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. బట్ సొసైటీలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఫెమినిజం, ఫెమినిస్టులు ఖచ్చితంగా ఉండాలి అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది. మీరు చూస్తున్నారు ఎట్లాంటి అఘాయిత్యాలు స్త్రీలపైన జరుగుతున్నాయి అనేటువంటి విషయం. నెక్స్ట్ థర్డ్ వర్డ్ ఎంపవర్మెంట్. ఎంపవర్మెంట్ అంటే సాధికారత. స్త్రీలు ఎంపవర్ కావాలి, స్వేచ్ఛను పొందాలి, నిర్బంధాలను అధిగమించాలి, మగవాళ్ళతోటి సమానంగా అన్ని అవకాశాలను పొందాలి. అట్లా స్త్రీలు ఎంపవర్ అయినప్పుడు మాత్రమే ఆ సొసైటీ అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. సో ఎంపవర్మెంట్ని మనం ఈ విధంగా డిఫైన్ చేయొచ్చు. మరి ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. విమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ నీడెడ్ ఇన్ ద సొసైటీ. సో మహిళల యొక్క సాధికారత సొసైటీలో అంటే వాళ్ళు సాధికారత సాధించడం, అభివృద్ధి చెందడం అనేటువంటిది సొసైటీకి చాలా అవసరం అనేటువంటిది దీని యొక్క ఉద్దేశం. నెక్స్ట్ ఫోర్త్ వర్డ్ చూడండి, మ్యాన్స్ప్లెయిన్. మ్యాన్స్ప్లెయిన్ ఇది ఒక వర్బ్ అండి, మ్యాన్స్ప్లెయిన్. మీరు ఈ సిచ్యువేషన్స్ని పర్టికులర్గా మహిళలు అయితే ఈ సిచ్యువేషన్స్ని చాలా చోట్ల ఇంట్లో నుంచి ఆఫీసుల వరకు, స్కూల్స్ కావచ్చు, ఎక్కడైనా కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. ఇది ఎట్లాంటి సిచ్యువేషన్ అంటే చాలామంది పురుషులు, మగవాళ్ళు వాళ్ళు ఏమనుకుంటుంటారంటే ఏ విషయం గురించి అయినా లేడీస్కి సరిగా తెలియదు అనేటువంటి థాట్ ఆఫ్ మైండ్లో ఉంటారు. అరే వీళ్ళకి ఈ విషయం తెలియదు, సో తెలియదు అనేటువంటి సెన్స్లో అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు.
వాళ్ళకు వచ్చు అనేటువంటి ఉద్దేశంలో కాదు, వీళ్ళకి తెలియదు, వీళ్ళకి రాదు, నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, చేస్తున్నాను. ఆల్రెడీ వాళ్ళకేమీ రాదు అనేటువంటి సెన్స్గా వాళ్ళు ఫీల్ అయ్యి అన్ని విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు పురుషులు. అంటే బేసిక్గా వాళ్ళకు అట్లా ఉంటుంది అనమాట వాళ్ళ మెంటాలిటీ. సో ఈ సిచ్యువేషన్ని మనము మ్యాన్స్ ప్లెయిన్ అంటాం. చూడండి, హీఈస్ మ్యాన్స్ ప్లెయినింగ్ అబౌట్ హర్ జాబ్. తన జాబ్ గురించి ఆమెకేం తెలియదు అనేటువంటి సెన్స్లో ఇతను ఆమెకి క్లాస్ పీకుతున్నాడు. అంటే ఒక రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నేను ఈ విధంగా చెప్తున్నాను, ఎందుకంటే అతని ఉద్దేశంలో ఆమెకేమీ రాదు కదా. సో ఆ సెన్స్లో అతను ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనేటువంటిది దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ వర్డ్ మిసాజిని. మిసాజిని అంటే స్త్రీ ద్వేషం. సో ఈ స్త్రీ ద్వేషాన్ని కలిగి ఉంటారు వీళ్ళు. ఆడవాళ్ళంటే వీళ్ళకు నచ్చదండి. ఆ సిచ్యువేషన్ని మనం మిసాజిని అంటాం. మిసాజినిస్ట్, స్త్రీ ద్వేషి. మన్మధుడి సినిమాలో నాగార్జునకి ఆడవాళ్ళంటే పడదు కదా. ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక కారణంతో వీళ్ళు మహిళలను ద్వేషిస్తారు. సో ఈ సిచ్యువేషన్ని మనము మిసాజిని అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ఐ హ్యావ్ సీన్ సో మిసాజిని ఫ్రమ్ హిమ్. అతనిలో నేను చాలా స్త్రీ ద్వేషాన్ని చూశాను అనేటువంటిది దీని యొక్క ఉద్దేశం. నెక్స్ట్ వర్డ్ గ్లాస్ సీలింగ్. గ్లాస్ సీలింగ్ అంటే కంటికి కనిపించని అనుకోని అవాంతరాలండి. ఒక ఆర్గనైజేషన్లో కావచ్చు, లేదా ఒక గ్రూప్లో కావచ్చు, లేదా ఒక సిచ్యువేషన్లో కావచ్చు, ఆడవాళ్ళు పైకి రావడానికి కొన్ని అడ్డంకులు అనేటువంటివి ఉంటాయి. బేసిక్గా తను స్త్రీ కావడం వలన ఆ రంగంలో తను పైకి రాలేకపోతూ ఉంటుంది. ఇటువంటి కంటికి కనిపించని అనుకోని అవాంతరాలను, అడ్డంకులను మనము గ్లాస్ సీలింగ్ అనేటువంటి దీంతో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. గ్లాస్ సీలింగ్ గుర్తుంచుకోండి. దెర్ ఈస్ ఎ గ్లాస్ సీలింగ్ ఆన్ ఆపర్చునిటీ ఇన్ ద కంట్రీ. సో ఈ దేశంలో ఆడవాళ్ళు పైకి రావాలంటే, ఆడవాళ్ళు ఉన్నత స్థితిలోకి వెళ్ళాలంటే ఇట్లాంటి అనుకోని అడ్వాంతరాలు చాలా ఉంటాయి అనేటువంటిది ఇక్కడ దీని యొక్క ఉద్దేశం. నెక్స్ట్ వర్డ్ ఉమెన్ ఆఫ్ సబ్స్టాన్స్. ఉమెన్ ఆఫ్ సబ్స్టాన్స్ అంటే మహిళలందరూ ఇలా ఉండాలని కోరుకుంటారు. అటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి ఉమెన్ని మనం ఉమెన్ ఆఫ్ సబ్స్టాన్స్ అంటాం. ఏ మహిళ అయితే స్ట్రాంగ్గా ఉంటుందో, ఇంటెలిజెంట్గా ఉంటుందో, సో ఇతరులను ప్రభావితం చేసే పొజిషన్లో ఉంటుందో, ఆడవాళ్ళందరికీ లీడర్గా నిలబడి అన్ని విషయాలను సాధించి నెంబర్ 1 పొజిషన్లో ఉంటుందో, ఆ సిచ్యువేషన్లో ఉన్నటువంటి మహిళను మనము ఉమెన్ ఆఫ్ సబ్స్టాన్స్ అనేటువంటి ఈ ఫ్రేజ్ తోటి మనం చెప్పొచ్చు. టు మీ, నాకైతే షీ ఈజ్ అ ఉమెన్ ఆఫ్ సబ్స్టాన్స్. తను ఒక గొప్ప మహిళ, అన్నిట్లో ముందు ఉండేటువంటి స్ట్రాంగ్ ఉమెన్ అనేటువంటి మాటను మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్ బట్ నాట్ ద లీస్ట్ వన్, వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక అడ్జెక్టివ్, ఏంజెలిక్. అందం అనేటువంటిది ఆడవారి నుంచే వచ్చింది. అందాన్ని వర్ణిస్తూ కవులు చెప్పేటప్పుడు స్త్రీలను వర్ణిస్తూ ఉంటారు. ఇది మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ ఏంజెలిక్ అనేటువంటి ఈ అడ్జెక్టివ్ మీనింగ్ ఏంటంటే వెరీ బ్యూటిఫుల్ ఆర్ వెరీ గుడ్ అనేటువంటి సెన్స్లో ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఈ అడ్జెక్టివ్తో. ఎగ్జాంపుల్ చూడండి, అండ్ ఏంజెలిక్ స్మైల్ ఆర్ ఫేస్. అందమైనటువంటి ముఖం లేదా నవ్వు అనేటువంటి సెన్స్లో మనం చెప్పొచ్చు. సో ఇలా లేడీస్ గురించి, ఆడవారి గురించి మనం ఇట్లాంటి ఒకాబులరీతో వాళ్ళ యొక్క క్వాలిటీస్ని, ఆ సిచ్యువేషన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇదండి ఈరోజు మన క్లాస్ విమెన్ ఒకాబులరీ. సో ఈ ఒకాబులరీ అనేటువంటిది ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క పురుషుడు తెలుసుకోవాలి. వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి, ఇంతకుముందు ఎలా ఉందో తెలుసుకోవాలి, ఈ ఒకాబులరీని వాళ్ళు నేర్చుకోవాలన్నమాట. సో ఇదండి ఈరోజుకి నా వీడియో. మరొక వీడియోలో కలుసుకుందాం. బై బాయ్.